ఉంది. నీకు వంట వచ్చని గొప్పలు చెప్పావు, ఇదేనా నీకు వంట రావటం? కనీసం 4 రోజులు మీ అత్తగారి దగ్గర నేర్చుకోవచ్చుగా అంది ఆవేశంగా. ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు ప్రకాష్. అటు తల్లిని సమర్థించలేదు, కోడల్ని ఏమీ అనలేదు. మౌనంగా అన్నం కలిపి తింటుంది సునీత. అవును శృతి, ఏంటి వంట? మా అమ్మ అంత బాగా వంట చేస్తేనే మా నాన్నకి బామ్మకి నచ్చదు. ఇక నువ్వు చేసిన ఈ వంట ఎలా తింటారు? కొంచెం కోపం గొంతులోకి తెచ్చుకొని అన్నాడు కళ్యాణ్. ఎప్పుడూ మాట్లాడని కళ్యాణ్ అలా అంటుంటే నోట్లో పెట్టుకోబోయిన ముద్ద కంచంలో పెట్టి ఆశ్చర్యంగా చూసింది సునీత. అలా అడగరా మనవడా, ఈ గడ్డి తినడం నా వల్ల కాదు అంటూ లేవబోయింది కామాక్షి. కూర్చోండి మీరు, గట్టిగా గదిమింది శృతి. ఏంటి కళ్యాణ్, నా వంట బాగోలేదా? మీ బామ్మకి బీపీ ఎక్కువగా ఉంది, షుగర్ కంట్రోల్లో లేదు. ఆవిడ పాదాలు చూసావా, నీరు పట్టి వాచున్నాయి. 80 ఏళ్ళ ఆవిడ, ముప్పొద్దుల అన్ని పచ్చళ్ళు స్వీట్లతో ఆ తిండేమిటి? మీ నాన్నగారికి షుగర్ పెరిగింది, మొన్ననే నేను చెక్ చేశాను. వాళ్ళిద్దరికీ పూర్తి పద్యం భోజనం పెట్టాలి. నిన్నటి వరకు ఉప్పులు కారాలు నూనె వేసి వైనంగా మీ అమ్మగారు వంట చేస్తే తీరిగ్గా కూర్చొని అందరూ వంకలు పెట్టారు. ఇప్పుడు ఆవిడ కాళ్ళ నొప్పితో మంచం మీద ఉంది. ఇంట్లో పనంతా నేను ఒక్కదాన్ని ఎలా చేసుకుంటున్నాను? ఏమన్నా ఆలోచించారా? నా వంట ఎవరికి నచ్చకపోతే వాళ్ళు 2 రోజులు చెయ్యండి, నేను కూర్చొని తింటాను పని చేయకుండా. ఇలా వంకలు పెట్టడం నాకు నచ్చదు గయ్యమంది శృతి. ఏంటమ్మమ్మ గారు, నేను అత్తయ్య గారి దగ్గర వంట నేర్చుకోవాలా? ఆవిడ వంట రోజు వంకలు పెడతారుగా, మరి ఆవిడ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి? 4 రోజులు మీరు చెయ్యండి, చూసి నేర్చుకుంటాను నేను ఆవేశంగా అని ఊపిరి పీల్చుకుంది. ఎర్రబడ్డ శృతి మొహం చూసి ఆమె చూడకుండా ముసిముసిగా నవ్వాడు కళ్యాణ్. ప్రకాష్ బిత్తరపోయి చూస్తున్నాడు. కొంచెం ముందుగా తేరుకున్న సునీత, ఊరుకోమ్మా శృతి, పెద్ద ఆవిడ అమ్మమ్మగారితో నువ్వు అలా మాట్లాడకూడదు. రేపటి నుంచి వంట నేను చేస్తానుగా, నీకెందుకు ఈ గోల అంది. ఎన్ని రోజులు అత్తయ్యా మీకు ఈ చాకిరి? ఒక మెప్పు లేదు, మెహర్బానీ లేదు. కనీసం ఇవాళ వంట బాగుందని కానీ, మా కోడలు మంచిది, నన్ను బాగా చూసుకుంటుందని కానీ ఒక్క చిన్న మాట లేదు. మీ కోపం ఎందుకు రాదసలు? ఉక్రోషంగా అంది శృతి. ఫక్కున నవ్వింది సునీత. నేను నిజంగా కోపం తెచ్చుకుంటే ఇంట్లో ఉండలేను శృతి. వీళ్ళకి ఒకరిని విమర్శించడం తప్ప మెచ్చుకోవడం రాదు. అందుకే నేను ఇంట్లో చేసే పని ఒక బాధ్యతగా చేస్తాను తప్ప ప్రేమగా చెయ్యలేను. ఇంకా ఏదో అనబోతంటే కామాక్షి, అంటే మేము నిన్ను ఏదో రాచి రంపాన పెడుతున్నామా? గట్టిగా పెద్ద గొంతు పెట్టి అంది. అది మీకే తెలియాలి. మీకు అన్నింటికీ వంకలు పెట్టడం, అది పట్టుకొని ఆయన నన్ను తిట్టడం. కొన్ని రోజులు ఏడ్చాను, కొంతకాలం బాధపడ్డాను, తర్వాత అలవాటు పడిపోయాను. ఆ తర్వాత పట్టించుకోవడమే మానేశాను. ఏదో కోడల్ని కంట్రోల్లో పెట్టానని సంతోషపడుతున్నారు, కానీ మీరు ఏం పోగొట్టుకున్నారో మీకు తెలియదు అత్తయ్య. నా కొడుకు కోడలను ఇంత ప్రేమగా చూస్తుంటే నాకు ఇప్పుడు అర్థమైంది మీరేం కోల్పోయారో. అందుకే మీరంటే జాలి తప్ప మరేమీ లేదు.